నమస్తే. మనం ఎన్నో విషయాలు రఘుప్రియ గారు మాట్లాడుతూ ఉంటారు. మనకు తెలియని ఎన్నో విషయాలు తెలియజెప్తూ ఉన్నారు. అలాగే మనం వీడియో కూడా చేసున్నాం. కష్టాలకి సంబంధించి ఇన్ని రకాల కష్టాలుంటాయి. దానికి పరిహారాలు ఏ విధంగా చేసుకోవాలి? ఎవరు చేసుకోవాలి? ఎవరు చేసుకుంటే ఎలాంటి ప్రతిఫలం అనేది దక్కుతుంది అనేది చాలా చక్కగా వివరణ ఇచ్చారు. అయితే ఈరోజు నక్షత్రాలకు సంబంధించి ముఖ్యంగా తెలుసుకోబోతున్నాం. మనకి ఎన్ని నక్షత్రాలుంటాయి? అలాగే రాసుల పరంగా ఏ ఏ రాసుల్లో ఏ ఏ నక్షత్రాలుంటాయి? ఆ నక్షత్రాల వాళ్ళు ఏ ఏ పరిహారాలు చేసుకోవాలి? ఎంతకాలం చేసుకోవాలి? వాళ్ళు ఎలాంటి మొక్కలు పెంచుకోవటం వలన మంచి ఫలితాలుంటాయి? అలాగే జంతువులకు సంబంధించి ఇలా చాలా చక్కటి వివరణ ఇస్తారు. మేషరాశి మొదలు మీనరాశి వరకు ప్రతి ఒక్కళ్ళు చూడవలసిన వీడియో ఇది. తప్పకుండా ఏ ఏ రాశి వాళ్ళు ఏ ఏ నక్షత్రాల్లో ఉన్నారో ఆ వీడియోని తప్పకుండా వాచ్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మొదటగా మేషరాశి ఫలితాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే మా. మేషరాశి మేషరాశి అనగానే అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రం. సో Yes. అలా మీరు Hmm. నక్షత్రాల గురించి వివరణ ఇస్తూ తప్పకుండా. అలాగే ముఖ్యంగా మనం మొక్కల గురించి జంతువుల గురించి తెలుసుకున్నాం కాబట్టి రంగుల విషయం ఇలా ఏదైనా తప్పకుండా. వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? నిత్యం చేసుకునే పరిహారాలు ఇవి చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయని అలా చెప్పండి మేషరాశి వారికి. తప్పకుండా. మేషరాశిలో ముందుగా మనకి అసలు ఈ వీరు చెప్పే బదులు చెప్పేదానికన్నా ముందు నేను ఒకటి చెప్తాను. అసలు జన్మ నక్షత్రం అని ఎలా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాము. కొంతమందికి జాతకం రాసే అవకాశం లేకపోవచ్చు, పెద్దల సమయం లేనప్పుడు. అప్పుడు మనం ఏం చెయ్యొచ్చు అంటే దానికి ఒక పరిశీలన ఉంది. ఎలా అంటే మనం జన్మించే సమయంలో సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉన్నాడో, చిన్న ఎగ్జాంపుల్, సపోజ్ ఈ రోజు ఒక అబ్బాయి జన్మించాడు. ఈ రోజు సూర్యుడు పొద్దున్న ఏ నక్షత్రానికి దగ్గరలో ఉన్నాడు, ఆ సమయానికి ఆ తేదీకి ఆ తిథికి సూర్యుడు ఎక్కడ ఉన్నాడో చెక్ చేసుకుంటే దాన్ని ఆ పిల్లవాడికి నక్షత్రంగా జ్యోతిష శాస్త్రం చెప్తోందనమాట. తర్వాత ఈ జీవన గమనంలో ఇవన్నీ చాలా రకాల మలుపులు తిరుగుతుంటాయి. అంటే నక్షత్రం తెలియని వాళ్ళకి ఇది ఒక రెమెడీ అన్నమాట. అయితే ఇప్పుడు మనం అశ్విని నక్షత్రం గురించి చెప్పుకుందాము. వాళ్ళ గుణగణాలు ఏంటి, వాళ్ళు ఏ మొక్కల్ని పెంచాలి, వాళ్ళ తాలూకా విశేషాలని చెప్తాను. అయితే జ్యోతిష శాస్త్ర ప్రకారము మనకి నక్షత్రాలకి అధిపతులు, గ్రహాలకు అధిపతులు, తర్వాత అధిదేవతలు అనే వాళ్ళు ఉంటారు. అంటే డైరెక్ట్ గా నక్షత్రం అనే కాకుండా గ్రహాలు, వాళ్ళకి అధిదేవతలు, ఎవరిని పూజిస్తే ఈ రెమెడీ జరుగుతుంది. డైరెక్ట్ గా నక్షత్రాన్ని పూజించలేము. సో ఆ నక్షత్రానికి ఎవరైతే అధిదేవతలు ఉంటారో, ఎవరైతే దేవతలు ఉంటారో వాళ్ళని పూజిస్తే ఈ రెమెడీ దానిలోకి వెళ్తుంది అనమాట. అయితే ఈ నక్షత్రాల్లో కూడా మనకి 3 రకాలు ఉంటాయి. ఒకటి దేవగణము, మానవగణము, రాక్షస గణము. ప్రతి నక్షత్రానికి ఈ 3 విభజనలు ఉంటాయి. దాని ప్రకారం కూడా ఆ వ్యక్తి గుణగణాలు ఆధారపడి ఉంటాయి. దేవగణ నక్షత్రం వాళ్ళు ఒకలా ఉంటారు, రాక్షస గణ నక్షత్రం వాళ్ళు మసిలే తీరు ఒకలా ఉంటుంది, మానవ గణం తాలూకా నక్షత్రంగా వాళ్ళ తాలూకా గుణగణాలు వేరేగా ఉంటాయి. అవన్నీ నేను మీకు క్లియర్ గా ఇప్పుడు ఒక్కొక్కటి వివరించి చెప్తాను. చెప్పండి. అయితే అశ్విని నక్షత్రం మొదలుకొని రేవతి నక్షత్రం వరకు వారి వారి జనన సమయంలో వారి జన్మరాశిని నిర్ణయించి ఇప్పుడు అశ్విని నక్షత్రం తీసుకుంటే అశ్విని నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారంటే చక్కని అందమైన రూపుతో ఉంటారు. తర్వాత కార్యదక్షత కలిగిన వాళ్ళుగా ఉంటారు. తర్వాత ఏంటంటే నీతివంతులు, ప్రియ భాషణులు. ఇవి అశ్విని నక్షత్రం తాలూకా వాళ్ళ గుణగణాలు. చాలా మంచి గుణాలు, చాలా మంచిగా అందంగా కూడా ఉంటారు వాళ్ళు. తర్వాత 1వ పాదంలో పుడితే కనుక తండ్రికి దోషం ఉంటుంది. అలా అని అన్ని పాదాలకి అన్ని రకాల దోషాలు ఉండవు. మొదటి పాదంలో ఎవరైతే ఆడగాని మగగాని పుడతారో, అంటే ఇప్పుడు ఈ తండ్రి దోషం ఉంటే ఏమిటండి దాని వల్ల వచ్చే ఆ దోష పరిహారం చేసుకోవాలి. ఏదైనా 23 రోజుల లోపల చేసుకుంటేనే అది పరిహారానికి అది ఇంపాక్ట్ ఉంటుంది. తర్వాత అంటే ఆ దోషం క్యారీ ఫార్వర్డ్ అవుతుంటుంది అనమాట. బిడ్డ పుట్టిన వెంటనే చూపించుకుని 23 రోజుల లోపల కనుక పరిహారం చేయించుకుంటే ఆ బిడ్డకి ఎఫెక్ట్ ఉండదు. ఎవరికైతే తల్లి గాని తండ్రి గాని మేనమామలు గాని ఇలాగా ఆ కుటుంబంలో వాళ్ళకి ఆ దోషం అంటదనమాట. అయితే ఈ దోషము 3 నెలల వరకు ఉంటుంది. ఈ 3 నెలల లోపల, అందుకే 23 రోజుల లోపల కనుక చేయించేసుకుంటే దోష పరిహారం అయిపోతుంది. లేదంటే 3 నెలల వరకు అది మనకి పట్టి పీడిస్తుంది అనమాట. తర్వాత అశ్విని 2, 3, 4 పాదాల్లో అయితే కనుక ఎటువంటి ప్రాబ్లము రాదు.
వీళ్ళు పెంచాల్సిన వృక్షాలు దాని యొక్క ఫలితాలు ఏంటంటే అశ్విని నక్షత్ర జాతకులు జీడి మామిడిని పెంచాలి. ఓకే. ఆ పెంచడమే కాకుండా దానికి రోజు నీరు పోస్తూ దాన్ని పూజించాలి. తర్వాత దీని వలన ఏంటంటే పూజించడం వల్ల ఉపయోగం ఏంటి అంటే జననేంద్రియాలు, చర్మ సంబంధిత వ్యాధుల నుంచి ఆ తర్వాత ఇంకా అంటే చెవి ఇట్లాంటి వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారు. జీడి మామిడి చెట్టుని పెంచాలి, దానికి నీరు పోయాలి, పూజించాలి. దీని వలన జననేంద్రియాల వల్ల కానీ లేదా చెవి సంబంధిత వ్యాధులు కానీ లేదా అంటే చర్మ సంబంధిత సమస్యల నుంచి రెమెడీ దొరుకుతుంది. రైట్. జంతువుల విషయం ఏదైనా జంతువులు సంబంధించి చెప్తారా? ఏదైనా అంటే ఏ జంతువుల్ని పెంచడం వల్ల జంతువుల్ని పెంచక్కర్లేదు, ఓన్లీ మన మొక్కలు పెంచుకుంటే వాళ్ళకి సరిపోతుంది. అశ్విని నక్షత్రానికి సంబంధించి. తదుపరి భరణి నక్షత్రము. భరణి నక్షత్ర జాతకులు ఎలా ఉంటారంటే దృఢ నిశ్చయం, ఇంకా వాళ్ళు పట్టిందే పట్టు, ఇంకా అసలు సడలింపే ఉండదు అనమాట. దృఢ నిశ్చయం, వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా ఇంకా దాని మీదే నిలబడి ఉంటారు. తర్వాత సుఖవంతులు, వాళ్ళకి ఎక్కడైనా చక్కగా హాయిగా సుఖంగా జరిగిపోతుంది. తర్వాత సత్యవ్రతులు, ఆరోగ్యవంతులు, వీళ్ళకి ఎటువంటి శారీరక బాధలు అంటే వీళ్ళ గుణగణాలు అది మళ్ళా మనిషి అంటే వ్యక్తిగతంగా వేరేగా ఉంటుంది. ఓవరాల్ గా ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళ గుణగణాలు ఇలా ఉంటాయి. తర్వాత వాళ్ళకు ఉండే దోషాలు ఏంటంటే భరణి నక్షత్రం 1, 2, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళకి దోషం లేదు. మళ్ళీ 3వ పాదంలో పుట్టిన వాళ్ళకి అదే మగపిల్లవాడైతే తండ్రికి, ఆడపిల్ల అయితే తల్లికి దోషం ఉంది. ఈ దోషము 23 రోజుల వరకు ఉంటుంది. అశ్విని నక్షత్రంలో 3 నెలలు 23 రోజుల లోపల పరిహారం చేయించుకోవాలి. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి 23 రోజులు మాత్రమే ఉంటుంది. 23 రోజుల లోపలే ఈ నక్షత్ర పరిహారం చేయించుకోవాలి. తర్వాత వీళ్ళు పెంచాల్సిన వృక్షాలు, వాటి ఫలితాలు. భరణి నక్షత్ర జాతకులు ఉసిరి చెట్టును పెంచాలి. పెంచడమే కాకుండా పూజించాలి కూడా. ఏదో మొక్క నాటేసాము అయిపోయింది కాదు, రోజు నీళ్లు పోసి పూజించాలి. దీనివల్ల ఏమిటి అంటే జీర్ణ వ్యవస్థ చాలా బాగుంటుంది అనమాట. ఇండైజెషన్ గానీ, కడుపులో సంబంధించిన లివరు ఇట్లాంటి వాటి ప్రాబ్లమ్స్ రాకుండా జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. దాని తర్వాత ఉదర సంబంధిత అంటే లివర్ కి సంబంధించి అదే జీర్ణ వ్యవస్థ, ఉదరానికి సంబంధించి అన్ని ఇండైజెషన్ కి అట్లాగా దీనికోసం అది పనికొస్తుంది అనమాట. తర్వాత పైత్యము, పైల్స్ ఇలాంటి వ్యాధులు కలగనివ్వకుండా, ఒకవేళ వచ్చినా వాటి వల్ల బాధ లేకుండా ఉపశమనం కలుగుతుంది. తర్వాత అలాగే వీరికి క్రియేటివిటీలో మంచి ఎక్కువగా పరిజ్ఞానం ఉంటుంది. క్రియేటివిటీలో దానికి సంబంధించిన చదివినా గానీ, దానికి సంబంధించిన జాబ్ లో కానీ వీళ్ళు సెటిల్ అయితే కనుక వీళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది అనమాట. సో ఇక నెక్స్ట్ వృషభ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి ఏమిటి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. చక్కగా మీరు అశ్విని నక్షత్రం వాళ్ళు లేదా భరణి వాళ్ళు అయి ఉంటే ఇప్పుడు చెప్పేటటువంటి రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఫాలో అయ్యి చూడండి. మీకు బాగా నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. లేదా మాకు ఇంకా డౌట్స్ ఉన్నాయి, మేము ఈ నక్షత్రంలో ఉన్నాం, ఇంకా ఎలాంటివి చేసుకోవాలి, ఏమైనా దానాలు చేసుకోవాలా, లేకపోతే మొక్కల్లో ఇంకేమైనా పెంచుకోవాలా, ఇలాంటివి రకరకాల డౌట్స్ వస్తూ ఉంటాయి. అలాంటి డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.